గోపకాంతలందరూ వస్తే వాళ్ళందరితోటి రాసలీల జరిపి వాళ్ళకి ఎంత ఆనందాన్ని ప్రసాదించావయ్యా. రాధా మొదలైనటువంటి గోప స్త్రీలు మన్మథ బాధకు తట్టుకోలేక నీ చెంతకొస్తే వాళ్లతోటి రాసక్రీడని జరిపించావే, ఆనంద సాగరంలో ముంచావే. గర్వోన్నతులైనటువంటి సమస్త రాక్షసులని అసాధ్యమైనటువంటి నీ పరాక్రమం అనేటువంటి క్రీడతోటి వధించావు. నిన్ను దర్శించడానికి అక్రూరుడు అనేటువంటి వాడి ద్వారా నీ మామ కంసుడు పిలిపిస్తే వెళుతూ దారిలో ఆ అక్రూరుడు ఆశ్చర్యపోయేలా నీ దివ్యమంగళ స్వరూపాన్ని చూపించావు. అతన్ని భక్తుణ్ణి చేసుకొని గౌరవించలేదా? అందుకనే అక్రూర వరద గోవిందా అని కృష్ణుడికి పేరు. ఆ కంసుడు భయపడే విధంగా ఆ రాజ్యంలో ప్రవేశించావు. మధురా నగరంలో చందనం బహుమానం ఇచ్చినటువంటి కుబ్జా అనేటువంటి 8 వంకరలు కలిగినటువంటి స్త్రీని అందమైనటువంటి యువతిగా మార్చావు కదా, అనుగ్రహించావు కదా స్వామి. యజ్ఞంలో పూజించినటువంటి ధనస్సుని ముక్కలు ముక్కలు చేసి మల్లయోధుల యొక్క సింహనాదాలతోటి బాహువులను చరిచే చప్పుళ్లతోటి భయంకరంగా వినిపించేటటువంటి డిండిమ ధ్వనులతోటి నిన్ను శిక్షించాలని వచ్చినటువంటి వాళ్ళందరినీ శిక్షించావు. 2 మల్లయోధుల్ని పడగొట్టావు, చాణూరుడు ముష్టికుడు అనేవాళ్ళని. అక్కడ ఉన్నటువంటి కువలయాపీడం అనేటువంటి ఏనుగును వధించావు స్వామి. ఈ విధంగా ఆ తర్వాత నీవు 3 లోకాలకి కంటకుడైనటువంటి నీ మేనమామ కంసుణ్ణి నీ బాహుల్లో పెట్టి నొక్కితే వాడి యొక్క కంఠనాళాలు తెగిపోయాయి. అంతటి దేవతలందరూ ఆనందంతో దుందుభు నాదాలతోటి ఆటపాటలతోటి నిన్ను పూజించారు. సమస్త లోకాలు ఆనందించినాయి. ఆ కంసుడి రాజ్యంలో గొప్పవాడు పూజింపదగినవాడు అయినటువంటి ఆ కంసుడి యొక్క తండ్రి ఉగ్రసేన మహారాజునే రాజుగా చేశావు. నువ్వు రాజుగాల. ఎందుకని? యాదవులకి రాజ్యాధికారం లేదని యయాతి శాపం. దాన్ని గౌరవించి అందుకనే కృష్ణ పరమాత్మ ఎప్పుడు కూడా కింగ్ మేకర్గా ఉన్నాడు, కానీ ఆయన రాజుగా ఏనాడు ఉండలేదు. ఆ తర్వాత 18 అక్షయమణిలు సైన్యం కలిగి దుష్టుడు గర్వాంధుడు అయినటువంటి జరాసంధుణ్ణి భీముడనే మిషతో చంపించావు. ధర్మరాజుతో రాజసూయాగం చేయించేటప్పుడు అసూయతోటి భయం లేకుండా మిడిసిపడి నిన్ను నిందించినటువంటి చేది దేశపు రాజైనటువంటి నీ మేనబావైనటువంటి శిశుపాలుణ్ణి చక్రాయుధంతో నరికి నీలో కలిపేసుకున్నావు. అలాగే పౌండ్రక వాసుదేవుడనేటువంటి దుష్టుణ్ణి సుదర్శన చక్రపు దెబ్బతో ముద్ద చేసి సంహరించావు. ఆ తరువాత యుద్ధంలో కుమారస్వామి వినాయకుడు చేసినటువంటి యుద్ధ వ్యూహాలన్నీ వీడిపోయేటట్టుగా శంకరుణ్ణి వెంటబడి తరిమి శంకరుడు రక్షణలో ఉన్నటువంటి బాణాసురుడు అనేటువంటి రాక్షసుడి యొక్క 1000 చేతులు నరికి లోకాలను రక్షించావు కదా. భయంకరుడు అయినటువంటి నరకుడు అనేటువంటి రాక్షసరాజుని శిక్షించావు కదా. కౌరవులచే ఈడ్చబడినటువంటి ద్రౌపదీదేవిని రక్షించినటువంటి వాడా. పుత్ర వియోగంతో బాధపడ్డ సాందీపని మహర్షికి కుమారుణ్ణి బ్రతికించి తెచ్చి సంతోషపెట్టినటువంటి వాడా. వేదాలనే కొమ్మల చివర ప్రకాశించే లేత చిగుళ్లలాగా ప్రకాశించేటటువంటి దివ్యమైనటువంటి పాదపద్మాలు కలిగిన వాడా. మాధవ శ్రీకృష్ణ సత్యభామాపతి అని అద్భుతమైనటువంటి స్తోత్రం చేసింది ఆ తల్లి కృష్ణ పరమాత్మని. ఈ స్తోత్రానికి ఆయన దాదాపు 2.5 పేజీల పెద్ద వచనం రాశారు. పోతన గారు కూడా కొన్ని విషయాలు చెప్పడానికి వచనంలోనే రాసేవాళ్ళు.
గజేంద్ర మోక్షణంలో ఆ పర్వతం మీద ఉన్నటువంటి అడవులు వాటి గురించి పెద్ద వచనం వేశారు అక్కడ. వీరు కూడా అదే విధంగా వచనం రాశారు. ఆ విధంగా దేవమాత అయినటువంటి అదితీదేవి కృష్ణ పరమాత్మని ప్రశంసించి కీర్తించి అంటున్నది, సమస్త ప్రపంచానికి ఆధారభూతుడైనటువంటి ఓ కృష్ణ, ఈరోజు రేపు నువ్వు నీ భార్య అయినటువంటి సత్యాదేవి తప్పకుండా మా ఆతిథ్యం స్వీకరించండి అని కోరింది. అంటే 2 రోజులు ఉండమంది. అంటే నువ్వు వచ్చావు, కుండలాలు నాకు ఇచ్చావు, పని అయిపోయింది అని వెళ్ళిపోతావేమో, అలా వెళ్ళొద్దు, 2 రోజులు మా యొక్క అతిథిగా మా దేవనగరిలో ఉండు అని అమ్మ కోరింది. అప్పుడు శ్రీకృష్ణుడు అదితీదేవికి మొక్కి ఇంద్రుడి వైపు చూశాడు. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడో చూడండి. అమర విభుడు సేరి వినయానతుడై విడిపట్టు వైజయంతంబను చిత్తగింపు మన నవ్వుచు తద్బల దైత్యవైరి హస్తము కైదండకుంచు గిరిశ ప్రముఖాఖిల లోకపాలకుల్ క్రమమున జేరి కొల్వ చని కాంచె తదున్నత సౌధరాజముల్. ఇంద్రుడి యొక్క నివాస స్థానం పేరు వైజయంతం. అప్పుడు ఇంద్రుడు ఎంతో వినయంగా, తల్లి ఈ విధంగా ఆదేశించింది కదా, అడిగింది కదా కృష్ణుణ్ణి, మరి తాను కదా నెరవేర్చాల్సింది, మరి అతిథిగా వచ్చాడు కదా కృష్ణ పరమాత్మ, అందుకని వినయంగా కృష్ణుడి దగ్గరకు వచ్చి వైజయంతం అనేటువంటి పేరు కలిగినటువంటి తన నివాస స్థానానికి రావలసిందిగా అభ్యర్థించాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ బయలుదేరాడు. అప్పుడు శంకరుడు మొదలైనటువంటి వాళ్ళు, లోకపాలకులు క్రమంగా శ్రీకృష్ణుడి వెనకాల వస్తూ ఉన్నప్పుడు ఆ ఉన్నతమైనటువంటి సౌధరాజాన్ని శ్రీకృష్ణుడు వెళ్ళి దర్శించాడు. ఆ వైజయంతము అనేటువంటి భవనం ఎలా ఉన్నది అనేదాన్ని మళ్ళా దాదాపు 1.5 పేజీలో వర్ణించారు. వచనమే అంతా. ఆ వైజయంతంలో దేవగంగ నుండి తీసుకువచ్చినటువంటి బంగారు పద్మాలతో అలంకరించినటువంటి తోరణ మాలికలు ప్రకాశిస్తూ ఉన్నాయి. 2 పక్కలా వచ్చినటువంటి విమానాలు, ఆ విమానాలకు కట్టినటువంటి బంగారపు చిరుగంటలు, అవి ఒక పద్ధతి ప్రకారం చేసేటటువంటి సవ్వడులు వినడానికి మధురంగా ఉన్నాయి. అలాగే ఆ వైజయంతానికి శిఖరంలో అలంకారంగా చింతామణి అనేటువంటి ఒక గొప్ప రత్నాన్ని బిగించారు. ఆ రత్నంలో ఏ వస్తువైనా ప్రతిఫలిస్తుంది, అంటే దేన్నైనా ఇస్తుంది అది. అంటే కోరినటువంటి వాళ్ళ కోరికలన్నీ తీర్చడానికి ఆ చింతామణి అనేటువంటిది ఉపయోగపడుతుందన్నమాట. ఆ ప్రాసాదంలో ఇంద్రనీల మణులతో చేసినటువంటి అనేకమైనటువంటి కిటికీలు ఉన్నాయి. వాటి నుంచి వచ్చే నల్లటి కాంతులు స్వర్గలక్ష్మి కటాక్షంలాగా కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే ఆ మేడలో ఉన్నటువంటి రత్న స్తంభాల మీద నాట్యం చేసే అప్సరసుల యొక్క బొమ్మలు చెక్కున్నాయి. ఆ గోడల మీద ఉన్నటువంటి చిత్రాలలో ఇంద్రుడి భార్య శచీదేవి రాక్షసుల్ని చంపడానికి సిద్ధంగా ఉన్నట్టుగా బొమ్మలేశారు. ఆ వైజయంతం యొక్క ప్రాకారాలు ఉన్నాయి, చుట్టూ ప్రహరీ గోడలు. వాటి యొక్క శిఖరాలు స్ఫటికమణులతో అలంకరించబడి ఉన్నాయి. వాటి నుంచి తెల్లటి కాంతులు వలయాకారంలో వ్యాపించి ఉన్నాయి. ఆ ప్రదేశం చూస్తుంటే సాక్షాత్తు పాల సముద్రంలాగా కనిపించింది. అలా ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఐరావతం, ఉచ్చైశ్రవం ఈ 2 కూడా కనపడ్డాయి. ఆ 2 ఎలా ఉన్నాయిట? పాల సముద్రంలో స్నానం చేస్తున్నట్టు కనపడ్డాయి. ఆ 2 తెల్లటివే. ఆ తరువాత ఆ వైజయంతాన్ని కట్టినటువంటి తెల్లటి పట్టు జెండాలు కదులుతూ ఆకాశగంగని ఆహ్వానిస్తున్నట్టుగా కనిపించినాయి. ఆ ఆహ్వానాన్ని మన్నించి
ఆకాశగంగే అక్కడికి వస్తున్నట్టుగా కనిపించింది. అంటే ఆ జెండాలు ఎగురుతూ ఉంటే ఆకాశగంగా తరంగాల్లాగా కనిపించినాయి. ఊహ చూడండి. అక్కడ ఉన్నటువంటి ముఖ్య ద్వారాల్లో ఉన్నటువంటి తిన్నెల యొక్క ముంగిళ్లలో బంగారపు మంచాలు ఉన్నాయి. ఆ మంచాల్లో కల్పవృక్షపు లేత చిగుళ్ళు పరిచి ఉన్నాయి, మెత్తగా ఉండటానికి. వాటి యొక్క ఎర్రటి కాంతి దాని మీద కూర్చున్నటువంటి వాళ్ళకి ఎలా ఉన్నది అంటే సంధ్య మెరుగుపై కూర్చున్నట్టుగా అనిపిస్తుంది అన్నాడు. అంటే సంధ్యాకాలంలో ఉన్నటువంటి సూర్య కాంతి మీద కూర్చున్నట్టుగా ఉంటుంది, ఎర్రగా ఉండటం వల్ల. ఆ మేడలో కల్పవృక్ష పుష్పాల యొక్క పుప్పొడులు, పరిమళ ద్రవ్యం వల్ల ప్రకాశించే చాందిని బట్టలు అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ తెల్లగా ఉండడం వల్ల వెన్నెలలాగా ప్రకాశిస్తూ ఉంది. ఆ భవనం మీద శచీదేవి నేర్పుగా కల్పవృక్షపు పుష్పాలను చల్లిపెట్టింది. ఆ పుష్పాలు మణిభూముల్లో ప్రతిఫలించినటువంటి నక్షత్రాల్లాగా మెరుస్తూ ఉన్నాయి. ఆ వైజయంతంలో అగ్నిదేవుడు భార్య స్వాహాదేవి బంగారపు పళ్ళెంలో హారతి రూపమైనటువంటి కర్పూర దీపికలను పెట్టింది. యముడి యొక్క భార్య ధూమూర్ణాదేవి ఆమె పేరు, ఆ ప్రాసాదంలో చందన అగరువత్తి ధూపాలు నెలకొల్పింది. నిరుతి అనేటువంటి దిక్పాలకుడి భార్య ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఇవ్వవలసినటువంటి బలులన్నీ పెట్టింది. వరుణదేవుడి భార్య పగడాల తోరణాలతోటి ఆ వైజయంతాన్ని అలంకరించింది. వాయుదేవుడి భార్య తన యొక్క ఆజ్ఞలతోటి కొంతమంది బాలికామణుల చేతుల్లోని కర్పూరపు వింజామరలని కదిలేటట్టుగా చేస్తోంది. ఈ విధంగా జరుగుతుంటే కుబేరుడి భార్య ఏం చేసిందంటే ఆ ప్రాసాదం మొత్తాన్ని శంఖపద్మ మకరాకృతులు ఉన్నటువంటి ముగ్గులతోటి అలంకరించింది. శంఖం, పద్మం, మకరం. శ్రీకృష్ణుడు అందులోకి కన్నుల పండుగలాగా ప్రవేశించాడు. అప్పుడు ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణ, వాయు, కుబేరుడు, ఈశ్వరుడు మొదలైనటువంటి దిక్పాలకులందరూ, ఈశ్వరుడు కూడా ఒక దిక్పాలకుడే, అంటే ఈశానుడు అంటారు ఆయన, ఈశాన్య దిక్కుకి. ఈ దిక్పాలకులందరూ వరుసగా వీడ్కోలు పలికి సత్యభామ సమేతుడై యథోచితమైనటువంటి కృత్యాలన్నీ చేసిన తర్వాత స్వామివారు ఏం చేశాడు? సత్యభామతో అంటున్నాడు, ఓ సత్య, మనోహరమైనటువంటి ఈ భవనానికి ఆనుకొని ఉన్నది చూసావా, ఒక నందన ఉద్యానవనం. ఆ ఉద్యానవనాన్ని దర్శిద్దాం పద అన్నాడు. అప్పుడు మేనక, మంజుఘోష, రంభ, హరిణి మొదలైనటువంటి దేవకాంతలందరూ కూడా సేవిస్తూ ఉండగా ఆనందచిత్తుడైనటువంటి ఆ పరమాత్మ ఆ గంగా తీరంలో వెలిసి ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యానవనంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. మరి ఆ ఉద్యానవనం ఎలా ఉంది? ఆ ఉద్యానవనం యొక్క శోభలని మనం రేపటి రోజు వర్ణించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.